హలో అండి. నేను మీ శివ ఫ్రమ్ మూవీ కన్వర్స్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి మన శివకార్తికేయన్ కొత్త మూవీ 'మద్రాసు' మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందామండి. అండ్ ఈ మూవీలోని రుక్మిణి వసంత్ గారు హీరోయిన్గా అయితే యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ గారు. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే తమిళనాడుకి కంటైనర్స్లో గన్స్ అయితే వస్తాయండి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అండ్ దాంట్లోని మన హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మెయిన్ స్టోరీ అనమాట. ఇంకా మూవీ వచ్చేసి అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ అండి. ఇంకా సింపుల్గా మూవీ ఎలా ఉందంటే బాగుందండి. కానీ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఏదో చిన్న అన్సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. బట్ మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్లో చూసొచ్చు. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ మూవీలోని పాజిటివ్స్ ఏంటంటే శివకార్తికేయన్ గారు అండ్ విద్యుజ్వల్ స్టైలిష్ విలన్ ఆయన అయితే. అండ్ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మ్యూజిక్ బై అనిరుద్ గారు ఓకే, ఇట్స్ ఎ గుడ్. అండ్ హీరో క్యారెక్టర్లోని సైకలాజికల్ ప్రాబ్లం అయితే పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారండి. చాలా బాగా బ్లెండ్ అయిందండి అదైతే స్టోరీలో మనకి. అండ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటే ఒకటి రెండు బాగున్నాయి, కానీ మిగతావి మామూలుగా ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ హాఫ్లో అయితే విద్యుజ్వాల్ గారి ఫైట్ ఉంటుంది, ఎక్సలెంట్ అండి. అండ్ అలానే శివకార్తికేయన్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే, ఎక్సలెంట్ అనేది చెప్తాను. దాంతోపాటు మన బిజు మీనన్ గారిది, రుక్మిణి గారిది క్యారెక్టర్స్ తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారండి వాళ్ళు కూడా. అండ్ మూవీ గురించి అయితే గుడ్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ సెకండ్ హాఫ్ తోటి అలా ముగించేస్తారనమాట. అండ్ నెగిటివ్స్ చెప్పే ముందు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. అండ్ నెగిటివ్స్కి వచ్చేద్దాం. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫైట్స్ ఎక్సలెంట్గా కాకుండా డీసెంట్గా ఉంటాయి. మెయిన్ ఫైట్స్ కూడా డీసెంట్గా ఉంటాయి, అది అక్కడ ప్రాబ్లం. ఇంకా ఆ క్యారెక్టరైజేషన్ తోటి ఇంకా చాలా సీన్స్ చాలా బాగా రాసుకోవచ్చండి. బట్ రాసుకుంది అయితే సరిపోలేదు. కొన్ని సీన్స్ అయితే ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయండి. అండ్ తుపాకీ లాంటి ఎక్సలెంట్ ప్రోడక్ట్ కాకపోయినా డీసెంట్ ప్రోడక్ట్ అని అయితే చెప్తాను నేనైతే. అండ్ సూపర్ యాక్షన్ మూవీ అవ్వాల్సింది డీసెంట్ యాక్షన్ మూవీలో అయితే మిగిలిపోయింది. అండ్ డెఫినెట్గా అయితే థియేటర్స్లో అయితే మూవీ చూసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే యాజ్ యూజువల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ చెప్తున్నాను, థియేటర్లో అయితే చూడొచ్చు. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.